Hello buddies, welcome to our channel. Today's weekend special recipe delicious Paneer 65. ఈ పన్నీర్ 65 ఈవినింగ్ స్నాక్గా కానీ రైస్ ఆర్ రోటీకి సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుంది. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. మొదట 65 మసాలా కోసం బౌల్ తీసుకొని 3 స్పూన్లు మైదా, 3 స్పూన్లు కార్న్ఫ్లవర్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ టొమాటో సాస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలిపి పక్కన ఉంచుకోవాలి. టూ 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని మీకు ఇష్టం వచ్చిన సైజులో క్యూబ్స్గా కట్ చేసి 65 మసాలాలో బాగా అన్నిటికీ కోటింగ్ వచ్చే వరకు కలిపి 20 మినిట్స్ మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే అంటే నూనెలో కొద్దిగా వేస్తే పైకి లెగాలి, అప్పుడు ఆయిల్ హీట్ అయినట్టు లెక్క. ఇప్పుడు మెల్లగా కొద్దిగా ఆయిల్లోకి 65 మసాలా కోటింగ్ చేసిన పన్నీర్ ముక్కలు వేసుకొని కలుపుతూ 5 నుండి 6 నిమిషాల వరకు కలుపుతూ వేపుకొని, ఈ రెసిపీకి ఎటువంటి ఫుడ్ కలర్ యూస్ చేయలేదు, కానీ చూడండి ఎంత కలర్ వచ్చిందో. ఫుడ్ కలర్ యూస్ చేయడం హెల్త్కి మంచిది కాదు. 5 నుండి 6 నిమిషాలు వేపుకున్న తర్వాత 4 పచ్చిమిరపకాయ చీలికలు, రెమ్మ కరివేపాకు వేసుకొని మరో 2 నిమిషాల పాటు కలుపుతూ వేపుకొని స్టైనర్లోకి తీసుకోవాలి. అంతే, యువర్ పన్నీర్ 65 ఈజ్ రెడీ టు ఈట్. భలే ఉన్నాయి కదూ, నోరు ఊరిపోతుంది నాకైతే. వీకెండ్ పార్టీస్లో ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి ఈ రెసిపీ చేయండి, వాళ్ళ దగ్గర నుండి మార్కులు కొట్టేయండి. నచ్చిందా? ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.